ఇంకో ఇట్లా గీతలు పెట్టుకోవాలి. ఇట్లా గీతలు పెట్టుకోవటం ఏంటంటే ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలాన్ని ఇలా పడుతుంది అన్నట్టు మంచిగా. ఇంకో అన్ని గీతలు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ చెంచా పసుపు, ఒక 4 స్పూన్ల కారం. ఇంకో పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల గరం మసాలా. ఇంకో గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకో ఒక 2 చెంచాల ధనియాల పొడి. ఇగో 3 చెంచాల అల్లం వెల్లిపాయలు కలిపి నూరుకుంది. ఉప్పుకు రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక చిన్న గిలాస పెరుగు, 1 నిమ్మపచ్చ. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇదంతా 1 చెంచా నూనె, ఇంకో 2 చెంచాల నూనె. ఇంకో 2 చెంచాల నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఈ ముక్కలకు పట్టియాలి. ఇగో ముక్కలకి ఇట్లా పట్టించుకున్నాక ఇంకా ఇట్లా పెట్టుకొని మనం ఇప్పుడు సరస్వతి ఇగో ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టు. సరే అత్తమ్మ. ఇంకో ఒక మంట తల్లితే ఒక 10 నిమిషాలు ఉడకాలి. మనకి ఇట్లా ఉడకటం వల్ల ఏమిటికి ఇట్లా పెడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు? ఇట్లా పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ దానికి పడతాయి ముక్కకు పట్టినాక. అప్పుడే మనం అట్లా డైరెక్ట్ కాల్చుకుంటే మాడిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టేది అత్తమ్మ. అది ఎక్కువ టైం పడుతుంది, మాడిపోద్ది. ఇట్లా ఒక 10 నిమిషాలు ఒక్క ఇజిల్ వచ్చింది అనుకో, ఇంకా తీసి మంచిగా దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరే అత్తమ్మ, అయితే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. వెయిట్ చేయాలి అత్తమ్మ. 10 నిమిషాలు అయ్యింది. అప్పుడే టైం చూసుకుంటూ కూర్చున్నా చికెన్ కోసం. అంతేనా? జల్దీ చూద్దాం. 10 ఇంకా చూద్దాం దా. ఇంకా ఈజీ లేదు, వెళ్ళిపోయింది. వావ్, మంచి కమ్మటి వాసన వస్తుంది అత్తమ్మ. బా అసలు ఇంకా అయ్యింది అత్తమ్మ. తిందామా? ఇంకో ఇప్పుడు ఎక్కడ తింటావు? ఇప్పుడు ఎంత ఉడకాలో ఇది అంతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక రూపాయల 10 రూపాయలు అంత ఉడికింది ఇది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏరే చేయాలి. ఇంకా ఇప్పుడు దింపుదాం సరస్వతి. ఇప్పుడు దింపుకున్నాక దీని ఏరే ఉంటది. దీని పని ఏం చేయాలత్తమ్మ? ఇంకా ఇదా అది ఇది పెట్టి కాల్చుకోవాలమ్మా. తందూరి చికెన్ లాగా చేస్తున్నావు అత్తమ్మ నువ్వు. అది ఇంకో ఇట్లా పెట్టుకున్నాక ఇగో ఇప్పుడు దీని మీద పెట్టుకొని కాల్చుకోవాలి సరస్వతి. ఇట్లా. వావ్, నిజంగా తందూరి చికెన్ వేస్తావు నువ్వు చేసేది. అట్లనే ఉంది. మంచిగా ముక్కలకు కూడా భలే పట్టింది అది. కుక్కర్లో వేసుకునేది అందుకే మరి ఇట్లా మాడిపోకుంటుంటది. ముందు మాంసం ఇది ఉడికింటది, మళ్ళీ ఇళ్ళకి ఇదంతా పోతుంది. ఇట్లా మన ఘాట్లు పెట్టుకున్న దాంట్లోకి ఇంకా ఇప్పుడు ఇది కాలుతుంటే అంత మంచిగా ఉంటది. మంట పెట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు మనం ఇది తిప్పేసుకోవాలి సరస్వతి. ఇట్లా చూడు ఎంత బాగా కాలుతుందో. చెయ్యి కాలుతుంది కదా. ఇప్పుడు ఇంకా మంచిగా లోపడదాకా ఉడకాలి. స్మోకీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. అంతేనా? కాలుతుంటే. ఇంకో ఇప్పుడు ఇందాక తిప్పేసుకున్నాం కదా మనం. మళ్ళీ కూడా ఈ పక్క కూడా ఇట్లనే తిప్పేసుకోవాలి. ఇంకో ఈ పక్క కూడా ఎర్రగా అయింది. ఇంకా కొద్దిసేపు అయితే ఇది కూడా ఉడుకుతుంది. ఇట్లా 2-3 సార్లు తిప్పేసుకోవాలి. ఇంకో ఇట్లా సన్న మంట మీద ఇంకో ఇట్లా ఉడకగానే ఇదే కలర్ రాగానే తీయాలి. ఇప్పుడు మంచిగా ఉడికినాయి. ఇంకా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఇట్లా పట్టుకోగానే ఊడి వస్తుంది మాంసం కూడా. జల్ది పెట్టద్దమ్మా. ఎంత బాగా ఉడికి ఎంత బాగున్నాయో చూడ్డానికి. చికెన్ అందరి ఫేవరెట్. ఇవి పెట్టేసేయి. ఇది పెద్ద పీస్. ఈ లెగ్ పీస్ మిత్తిలిగానికి కృష్ణకి ఇది. అత్తమ్మ, ఈ చికెన్ చూస్తుంటే సేమ్ తందూరి లాగానే ఉంది అసలుకి. ఎట్లాంటి పిండిలు వాడకుండా, ఎలాంటి కెచప్ లేకుండా, ఎలాంటి తందూరి మసాలా వేయకుండా, అసలు మాడిపోకుండా ఎంత బాగా చేసినావంటే సూపర్గా ఉండే అత్తమ్మ. ముందల ముక్క తీసుడు అసలుకి. నువ్వు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా చూడు ఎంత బాగా మసాలా పట్టి. ఈ మసాలా కూడా చూడు ఎంత బాగుందో. మంచిగా ఉడికిందని తెలుసుకోవడానికి ఇట్లా వైట్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే రెడ్గా ఉంటే ఉడకనట్టు కదా. అసలు చాలా బాగా ఉడికింది. ఎంత మెత్తగా ఉంది చూడండి. మసాలాలు కూడా చూడు ఎంత బాగా పోయినాయి. కుక్కర్లో వేసుకుని కాబట్టి ఇది చాలా బాగా ఉడికింది. లెగ్ పీస్ది కూడా ఉడికిన ఊడొస్తుంది. అసలు సూపర్ ఉంది అత్తమ్మ. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అత్తమ్మ సూప్ మిగిలిచింది, అందులో ఇది ముంచుకొని తినాలి. ఆహా అంటారు. ఇంకా ఇగో అత్తమ్మ మిగిలి
ఇది కుక్కర్లో వేసింది కాబట్టి మంచిగా ఈ మసాలాలు ఇవన్నీ ఉడికి సూప్ ఇవన్నీ వచ్చింది కాబట్టి చూడండి మయోనీస్లో మనం ఉంచుకొని తింటాం కదా సేమ్ అలా ఇప్పుడు తినాలి. తిను. ఇది చాలా బాగా ఉడికింది అత్తమ్మ అసలుకి. కుక్కర్లో వేయడం వల్ల ఇది మంచిగా అయింది అసలుకి. ఆ దాని మీద అయితే లేట్ అయ్యేది కానీ ఎంత బాగుంది అసలుకి. మెత్తగా భలే ఉడికింది. అసలు నేను ఆగలేకపోతున్నట్టు నువ్వు ఆగుతలేవు అత్తమ్మ. మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు నా నోరే ఊరిస్తుంది. ఎంతకాలం చూడను చూసి అసలు నేను చికెన్ కాగలని ఈ మధ్య అత్తమ్మ నన్ను మించిపోతుంది. సూపర్ ఉంది కదా. లావా ఏం కాలేదు కదా. మీరు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడున్నట్టు ఉంటా అత్తమ్మని అంటే చెప్పండి. బాబా మస్తుంది. నేను ఈ సూప్లో పెట్టుకుని తిన్నత్తమ్మ. ఈ సూప్ ఫ్లేవర్ తగులుతుంది, కారం తగులుతుంది, ఆ నిమ్మకాయ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంది. వెనకటికి రాక్షసులు బిక్క తిన్నట్టే ఉంది. ఇప్పుడు మన రాక్షసులవా